Hello everyone, welcome to Anagani Commerce Coaching. Students, I have 20 years experience in commerce subjects. Okay. ఇప్పుడు మనం ఏపీ సెకండ్ ఇంటర్ 2024 పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకుందామండి. ఓకే, 10 మార్క్స్ క్వశ్చన్ ఆల్రెడీ కన్సైన్మెంట్ అండ్ ప్రాఫిట్ ఆర్ నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ ఇచ్చాము. ఇప్పుడు మనం 5 మార్క్స్ క్వశ్చన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒకటి, నెక్స్ట్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం ఆన్సర్ చేద్దామండి. మనకి 5 మార్క్స్ దీనిలో మొత్తం 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయమంటారు. 4 క్వశ్చన్స్ లో మనకి 2 క్వశ్చన్స్ కి 4 క్వశ్చన్స్ ఇస్తారండి. 4 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. సో 2 into 5 10 మార్క్స్. ఓకే, అయితే మనకి ఈ 4 లో ఒక 2 థియరీ, ఒక 2 ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా 3 ప్రాబ్లమ్స్ ఒక థియరీ అవ్వచ్చు. ఏదేమైనప్పటికీ ఎలా ఇచ్చినా కూడా 2 ప్రాబ్లమ్స్ అయితే మనకి దొరుకుతాయి. సో ప్రాబ్లమ్స్ చేయడానికి మీరు ప్రాబ్లమ్స్ ని చూస్ చేసుకోండి, ఫుల్ మార్క్స్ పడతాయి కాబట్టి. రైట్, ఇవాళ మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ అకౌంటింగ్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, ఆర్ ఇంకో పేరుందండి దీనికి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని కూడా అనొచ్చు. సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, ఈ రెండు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూద్దాం చూడండి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఏమిచ్చారు? సత్యం సోల్డ్ గూడ్స్ టు శివం. ఓకే, ఇక్కడ పార్టీలు 2 పార్టీలు ఉంటారండి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో. మనకి 2 పార్టీలు ప్లస్ ఇంకో పార్టీ పేయి ఉంటారండి. ఫస్ట్ పార్టీ ఇక్కడ డ్రాయర్, సెకండ్ పార్టీ డ్రాయి, థర్డ్ పార్టీ వచ్చేటప్పటికి పేయి. ఇక్కడ మనకి ఫస్ట్ పార్టీ సత్యం ఎవరు అంటే డ్రాయర్. ఎవరైతే బిల్లు డ్రా చేస్తారో, ఎవరు చేస్తారు బిల్లు డ్రా అంటే ఎవరైతే గూడ్స్ సేల్ చేస్తారో అతను బిల్లు రాస్తాడో అతని డ్రాయర్. ఎవరైతే సరుకులు కొంటారో, ఓకే, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో అతను డ్రాయి, సెకండ్ పర్సన్ డ్రాయి. ఓకే, థర్డ్ ఎవరు అంటే పేయి. ఓకే, ద పర్సన్ హూ డ్రాస్ ద బిల్ ఈస్ కాల్డ్ డ్రాయర్, ద పర్సన్ టు హూమ్ ద బిల్ ఈస్ డ్రాన్ ఈస్ కాల్డ్ డ్రాయి. ఓకే, ఓకే చూద్దాం. గూడ్స్ సేల్ చేసిన అతను బిల్లు రాస్తాడు. సత్యం సేల్ చేశాడు కాబట్టి సత్యం ఈజ్ ఏ డ్రాయర్. నెక్స్ట్ శివం యాక్సెప్ట్ చేసి బిల్ ఇస్తాడు కాబట్టి శివం ఈజ్ ఏ డ్రాయి. గూడ్స్ చూద్దామండి. వర్త్ ఎంత? వర్త్ 9,000 రూపీస్. డేట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆన్ 1st June 2022, జూన్ 2022న గూడ్స్ సత్యం శివంకి అమ్మాడు. అండ్ డ్రూ ఏ బిల్ ఫర్ 2 months, 2 నెలల బిల్లుని రాశాడు. ఎవరు గూడ్స్ అమ్మితే అతను. ఎవరు గూడ్స్ అమ్మారండి? సత్యం. ద సేమ్ అమౌంట్ 9,000కి బిల్లు రాశారు. శివం యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు సత్యం. బిల్ యాక్సెప్ట్ చేసి సత్యానికి శివం బిల్ రిటర్న్ చేశాడు. సత్యం ఎండోర్స్డ్ ద బిల్. అయితే బిల్లు సత్యం దగ్గర ఉంది. ఆ ఎవరైతే బిల్లు డ్రా చేసి ఎవరైతే ఆ బిల్లుని రిసీవ్ చేసుకుంటారో అతనికి 4 ఆప్షన్స్ అవైల్ చేసుకో. 4 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ అవైల్ చేసుకునే రైట్ ఉంది. ఆ 4 ఆప్షన్స్ ఏంటంటే, బిల్ ఈజ్ రిటైన్డ్ విత్ ద ఎవరు? డ్రాయర్. డ్రాయర్ దగ్గరే బిల్ ఉన్నప్పుడు. ఓకే, రెండో ఆప్షన్ ఏంటి? బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్. ఆ బిల్లుని డబ్బులు అవసరమై బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకుని అమౌంట్ ముందే తెచ్చుకుంటాడు అనమాట. ఎవరు? ఈ డ్రాయి ఇచ్చేదాకా డబ్బు ఆగకుండా, ఆ 2 months ఆగకుండా అదే రోజు లేదా ఒక 1 month ఆగినాకైనా సరే ఆ డ్రాయి ఇచ్చేలోగా అమౌంట్ అవసరమై బిల్లుని బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకుని, డిస్కౌంట్ అంటే ఏంటి? బిల్లు తాలూకు అమౌంట్ మొత్తం 9,000 రాకుండా కొంత అమౌంట్ తగ్గించుకుని బ్యాంక్ వాళ్ళు అమౌంట్ ఇస్తారండి. ముందు ఇస్తున్నందుకు గాను తగ్గించుకుంటున్నారు. అది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటి? సో ఈ సత్యము వేరే వాళ్ళ దగ్గర రా మెటీరియల్ లేదంటే ఇంకా గూడ్స్ కొనుక్కుని వాళ్ళకి అమౌంట్ ఇవ్వకుండా తన దగ్గరకు వచ్చినటువంటి ఈ బిల్స్ రిసీవబుల్ ని ఎండోర్స్ చేస్తాడు. ఎండోర్స్ మీన్స్ బదిలీ చేయడం అనమాట. సో దాన్ని ఎండోర్స్మెంట్ అంటారండి. అంటే థర్డ్ పాయింట్ ఏంటి అంటే బిల్ ఈజ్ ఎండోర్స్డ్. ఓకే, బిల్ ఎండోర్స్ చేయొచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే, ఫోర్త్ ఆప్షన్ అండ్ ఫస్ట్ ఆప్షన్ రెండు కూడా సేమ్ అండి. అంటే ఎటువంటి బెనిఫిట్ పొంది వేరే పర్సన్ కి కానీ లేదా బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకోవడం కానీ కాదు. ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే, ఈ డ్రాయర్ ఎవరైతే ఉన్నారో ఇతనికి ఇలాంటి బిల్స్ చాలా ఉండడం చేత లేదా వేరే బిజినెస్ పనులు ఏమైనా ఉండడం చేత ఏం చేస్తాడంటే బిజీగా ఉండి ఈ పని ఏదైతే ఉందో ఈ ఏది బిల్లు అమౌంట్ రిసీవ్ చేసుకునేటటువంటి పనిని బ్యాంకర్కి అప్పచెప్తాడు, బ్యాంకుకి. అందుకని ఏమంటారంటే బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. నా తరపున నా బిల్లు మీద అమౌంట్ అవతల పార్టీ ఎవరి నుంచి అయితే నాకు డబ్బులు రావాలో వాళ్ళ నుంచి రిసీవ్ చేసుకుని నా అకౌంట్ క్రెడిట్ చేయమని ఇక్కడ ఉద్దేశం అనమాట. ఓకే, 4 ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ ఏంటండి, బిల్ రిటైన్డ్ విత్ ద డ్రాయర్, లేదా బిల్ ఈజ్ ఏంటి డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్, థర్డ్ ది బిల్ ఎండోర్స్డ్, ఫోర్త్ ది బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. ఈ 4 ఆప్షన్స్ అతనికి ఉంటాయి. ఓకే, రైట్. అయితే
నేను ఆల్రెడీ మీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది నేను ఫస్ట్ నుంచి బేసిక్ పాయింట్ నుంచి చెప్పానండి. నేను డిస్క్రిప్షన్ లో దాన్ని ఇస్తాను, లింక్ ఇస్తాను, చూడండి. మొత్తం ఫస్ట్ నుంచి చెప్పాను. రైట్, ఇప్పుడు మనం చూద్దాం ఏం జరిగిందో. టు హిజ్ క్రెడిటార్ సుందరం ఏం చేశాడండి? ఏ ఆప్షన్ అవైల్ చేస్తున్నాడు? నేను 4 ఆప్షన్స్ చెప్పాను కదండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎండోర్స్మెంట్ ఎండోర్స్ చేశాడండి. క్రెడిటార్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ సత్యము, ఈ ఫస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో అతను సుందరం అనే వ్యక్తి నుంచి, థర్డ్ పార్టీ నుంచి అమౌంట్, అదే సరుకులు కొనుక్కోను లేదా అమౌంట్ తీసుకున్నాడు, ఏదైనా కావచ్చు, సుందరంకి బిల్లుని ఎండోర్స్ చేశాడు. ఎప్పుడు? ఆన్ 1st జూలై 2022, అంటే 1 నెల తర్వాత. ద బిల్ వాజ్ ఆనర్డ్. బిల్ ఏమైంది? ఆనర్ మీన్స్ ఆ బిల్లు అమౌంట్ ని ఎవరైంది ఫస్ట్ ఇవ్వాల్సింది? ఎవరైతే సరుకులు కొనుక్కున్నారో, ఫస్ట్ శివం 9,000 రూపీస్ గూడ్స్ కొనుక్కున్నాడు కాబట్టి 2 months తర్వాత నేను అమౌంట్ ఇస్తాను, ఇప్పుడు బిల్లు తీసుకో అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ శివం ఏం చేశాడు అంటే ఆనర్ చేశాడు. ఆనర్ ఇన్ ద మీన్స్ ఏంటంటే డబ్బులు ఇచ్చేశాడు అన్న ప్రకారముగా మాట నిలబెట్టుకున్నాడు. ఆనర్ అంటే అది. పాస్ నెససరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సత్యం. సత్యం బుక్స్ లో ఎంట్రీస్ రాయమన్నారు. సత్యం ఎవరు అంటే ఇక్కడ ఫస్ట్ పార్టీ డ్రాయర్. రైట్, ఇక్కడ రాశారు చూడండి. జర్నల్, ఇదిగోండి, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సత్యం. రైట్, మనం ఫస్ట్ డేట్ 1st జూన్ కదండి. 1st జూన్ 2022 ఉంది అక్కడ, అంతేనా? ఒకసారి చూద్దాం. రైట్ తప్ప. ఓకే, 1st జూన్ 2022 సత్యం బుక్స్ లో రాస్తున్నాం. ఇన్ ద బుక్స్ ఆఫ్ సత్యం వీ హ్యావ్ టు రైట్ జర్నల్ ఎంట్రీస్. సో మనం ఏమని రాసుకుంటాము? సత్యం గూడ్స్ సోల్డ్ చేశారండి. ఎవరు కొన్నారు అంటే శివం. ఇంకోండి, శివం అకౌంట్ డెటార్ టు సేల్స్ కదండి. ద పాయింట్ ఆఫ్ వ్యూ, సత్యం పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్స్ అకౌంట్ గూడ్స్ వర్త్ 9,000 రూపీస్. మనం లెక్కని 1కి 2 సార్లు చదువుకుంటే మనం ఎంట్రీస్ రాసేసుకుంటాం. పద్దాక లెక్క చూడాల్సిన అవసరం లేదు. ఎంట్రీ బీయింగ్ బీయింగ్ క్రెడిట్ సేల్స్ చేస్తేనే కదా డబ్బులు రాకుండా బిల్ వచ్చింది. ఆన్ ద సేమ్ డే బిల్లుకి అదేంటి గూడ్స్ తాలూకు అమౌంట్ రాకుండా బిల్ వచ్చిందండి. బిల్స్ రిసీవబుల్ అంటారండి. ఈయన రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు. రైట్, ఎవరి నుంచి వచ్చిందండి? సత్యం. సత్యం కాదు కదండి పేరు, శివం అకౌంట్. చాలా 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 ఈజీ ఎంట్రీస్ రాసుకోవడం. కన్ఫ్యూజ్ అవుతారు కానీ అవసరం లేదు. నేను చాలా క్లారిటీగా చెప్పానండి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. దీనికి డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసుకోండి. 3 క్లాసెస్ చేశాను నేను. చూడండి, మీకు ఫస్ట్ క్లాస్ లోనే అర్థమైపోతుంది చాప్టర్. బీయింగ్ బిల్ ఈజ్ డ్రాన్. చాలు. నెక్స్ట్ ఏమైంది? 1 month తర్వాత, అది ఎప్పుడు? 1st జూలై. ఇదిగోండి, అది పైన జూన్, ఇది జూలై 2022. ఏమైంది? బిల్ ఈజ్ ఎండోర్స్డ్ టు ఎవరికండి? సుందరంకి. సుందర్ ఈజ్ ఏమయ్యాడు? రిసీవర్ అయ్యాడు. సుందర్ అకౌంట్ క్రెడిటార్ కదా ఇతను, అది ఈ సత్యంకి. సుందర్ అకౌంట్ డెటార్ టు బిల్స్, తన దగ్గర ఉన్న బిల్ పంపించేస్తున్నాడు, వెళ్ళిపోతుంది. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద సారీ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్, వాట్ గోస్ అవుట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 9,000 రూపీస్ బిల్. ఓకే, ఇప్పుడు నేరేషన్. బిల్ ఈజ్ బీయింగ్ బిల్ ఈజ్ ఎండోర్స్డ్. 5 నిమిషాలండి లెక్క. మనం ఒక 2 నిమిషాలు సమ్కి కేటాయిస్తే. నెక్స్ట్ డ్యూ డేట్ ఎప్పుడండి? 2 months అంటే జూన్ తర్వాత 2 months. చూడండి, 1st జూన్ రాసుకున్నారండి బిల్లు. 1st జూన్ 2022 బిల్లు రాసుకుంటే 2 months డ్యూ. 2 months కదా, మంత్స్ ఎన్ని? మంత్స్ డ్యూ, మంత్స్ 2. సో 1 month జూన్ తర్వాత 2 months అంటే జూలై, ఆగస్ట్. ఓకే, మంత్ రాశానండి, ఆగస్ట్ 2022. ఈ 1కి 3 days ఆఫ్ గ్రేస్ డేస్ కలుపుకుంటే 3 days. 4th ఆగస్ట్ 2022. 4th ఆగస్ట్ 2022లో ఏం జరిగింది చూద్దాం. 4th ఆగస్ట్ 2022లో ఓకే, బిల్ ఆనర్ అయ్యింది అంటే అమౌంట్ శివం బిల్లు అమౌంట్ పే చేశాడు. కానీ సుందరం ఆల్రెడీ 9,000 రూపీస్ గూడ్స్ తీసేసుకున్నాడు కాబట్టి ఆ బిల్ ఎవరికి వెళ్తుంది అంటే, ఆ బిల్లు తాలూకు అమౌంట్ ఎవరికి వెళ్ళాలి అంటే డైరెక్ట్ గా సుందరంకి వెళ్ళాలి. కాబట్టి ఇన్ ద బుక్స్ ఆఫ్ సత్యం అంటే మన బుక్స్ లో నో ఎంట్రీ విల్ బి పాస్డ్. ఏమీ రాయం, అయిపోయి.
ఇంతే. ఎందుకు అంటే బిల్లు ఆనర్ అయింది కాబట్టి. అయిపోయిందండి. ఇంత ఎంత సింపుల్ గా ఉంది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, 24th ప్రాబ్లం అండి. క్వశ్చన్ పేపర్ నెంబర్ 8. మిస్టర్ గోపాల్ మెయింటైన్స్ హిస్ బుక్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ మెథడ్. హీ గివ్స్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఏమిచ్చారు చూద్దాం. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు చూద్దామండి. లాస్ట్ చూడండి ఏమి ఇచ్చారు. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్. మనకేంటి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోమన్నారు. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటంటే అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయరండి. ఇక్కడ అన్ని రికార్డ్స్ మనకి మెయింటైన్ చేయడం అనేది జరగదు. ఇది చిన్న చిన్న వ్యాపార సంస్థలకి ఈ ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఏమేమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ చూద్దాం. క్యాపిటల్ ఆన్ 1/4/2022 క్యాపిటల్ 38,000 ఇచ్చారు. నెక్స్ట్ క్యాపిటల్ ఆన్ 31/3/2023 44,000. అంటే మీన్స్ ఏంటి అంటే ఒకటి ఓపెనింగ్ క్యాపిటల్, ఇది వచ్చేటప్పటికి క్లోజింగ్ క్యాపిటల్. ఇది ఫైనాన్షియల్ ఇయర్స్ అన్నమాట వాళ్ళు ఇచ్చింది. ఏప్రిల్ మార్చి ఇచ్చారంటే ఫైనాన్షియల్ ఇయర్స్. డ్రాయింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్ 14,000 రూపీస్ డ్రాయింగ్స్. అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూసింగ్ అంటే మధ్యలో అడిషనల్ క్యాపిటల్ గా అమౌంట్ ఇచ్చారని. డ్యూరింగ్ ద ఇయర్ ఎంత అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది, 8,000 రూపీస్ ఇచ్చారు. ఓకేనా. డ్రాయింగ్స్ వచ్చేటప్పటికి మనకి ఇంత. రైట్. ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ ఇది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసామండి మనం 1st January 2023లో బిజినెస్ స్టార్ట్ చేసాం. క్యాపిటల్ ఎంత ఇంట్రడ్యూస్ చేసామంటే 1 lakh రూపీస్. ఇదేంటి, దీన్ని ఏమంటారంటే ఓపెనింగ్ క్యాపిటల్. రైట్. సరే, బిజినెస్ మొత్తం జరిగింది, ఏదైనా కానీ ప్రాసెస్ జరిగిందండి, మొత్తం బిజినెస్ చేసేసాం. చేసేసిన తర్వాత మన క్లోజింగ్ క్యాపిటల్ ఎంత రీచ్ అయ్యామంటే 31/12 ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ క్లోజింగ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి మన దగ్గర ఇప్పుడు 1,20,000 రూపీస్ ఉన్నాయి. ఇదేంటి క్లోజింగ్ క్యాపిటల్. మీరు అనొచ్చు క్యాపిటల్ 1 lakh రూపీస్ ఉన్నది, ఇంట్రడ్యూస్ చేసిన క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్ 1,00,000 రూపాయలతో మొదలయ్యాము, ఇప్పుడు 1,20,000 రూపాయలు ఎలా వచ్చినాయి అంటే ఈ 20,000 రూపీస్ ఏదైతే ఉందో ఏం లేదు. ఇక్కడ ప్రాఫిట్ అంటే ఇక్కడ ప్రాఫిట్ కనుక్కోమంటే నువ్వు ఒకటే చేయాలి. క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, 1,20,000 రూపీస్ మైనస్. ఓకే, మైనస్ ఎందుకండి, ఒక్క నిమిషం. ప్రాఫిట్ అంటే క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్ ఏమో 1,20,000 రీచ్ అయ్యాం మనం, కానీ మనం స్టార్ట్ అయింది ఎంత 1 lakh. ఏంటంటే ఆ డిఫరెన్స్ 20,000 రూపీస్. ఇది ఎప్పుడు వీలవుతుంది, ఈ మధ్యలో డ్యూరింగ్ ద ఇయర్, ఈ మిడిల్లో ఎటువంటివి జరగకపోతే. ఎటువంటివి అంటే అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేయకపోయినా, తర్వాత ఇంకోటి ఏంటి డ్రాయింగ్స్ ఏమీ జరగకపోయినా కూడా మనం డైరెక్ట్ గా క్లోజింగ్ క్యాపిటల్ నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ ని తీసేస్తే వచ్చేది ప్రాఫిట్. ఓకే. కానీ ఈ క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో అర్థమవుతుందా, ఈ అడిషనల్ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ తో కనుక రిఫ్లెక్ట్ అయితే ఏది ఈ క్లోజింగ్ క్యాపిటల్, ఈ మనం రీచ్ అయిన క్లోజింగ్ క్యాపిటల్లో ఓన్లీ ఏమి జరగకపోతేనేమో ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాఫిట్. కానీ ఇలాంటివి ఏమైనా అడిషనల్ క్యాపిటల్ ఏమైనా తీసుకొచ్చినా, అలాగే డ్రాయింగ్స్ ఏమైనా జరిగినా కానీ మనకి మధ్యలో ఈ రెండిటి చేత ఇది రిఫ్లెక్ట్ అయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకుని అప్పుడు మనం ప్రాఫిట్ కనుక్కుంటాము. క్లియర్. ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏం జరిగిందంటేనండి, ఒక్క నిమిషం. రైట్. ఓకే, 1 lakh రూపీస్ కదా. ఏమైందంటే అడిషనల్ క్యాపిటల్ తెచ్చారండి. అడిషనల్ క్యాపిటల్ ఇది ఇంట్రడ్యూస్డ్ ఎప్పుడు అంటే అడిషనల్ క్యాపిటల్ తీసుకొచ్చింది జూన్ లో తీసుకొచ్చారండి. 30th June 2023లో అడిషనల్ క్యాపిటల్ వచ్చింది. అడిషనల్ క్యాపిటల్ అని రాసాం కదా. అడిషనల్ క్యాపిటల్ ఇక్కడ రా, అడిషనల్ క్యాపిటల్ 50,000 వచ్చిందండి. రైట్. అంటే అప్పటికి ఎంత రీచ్ అయ్యాం మనం, మొత్తం టోటల్ క్యాపిటల్ 1,50,000. తర్వాత 1 month కి మనం ఏం చేసాము, సెప్టెంబర్ లోనే ఎప్పుడో
30th సెప్టెంబర్ 2023లో ఒక 30,000 రూపీస్ డ్రా చేసుకుపోయాం, తీసుకెళ్ళిపోయాం ఇంటికి. దీంట్లో నుంచి మనకు అవసరమై తీసుకున్నాం. అప్పుడు ఎంత వచ్చిందండి? 1,20,000. ప్లస్ ఇప్పుడు ఏంటి, మనకి మొత్తం మీద మనం క్యాపిటల్ ఎంతకి రీచ్ అయ్యాము? 1,20,000 రూపాయలకి మనం రీచ్ అయ్యాం. అయితే ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ప్రాఫిట్ కూడా మనం కనుక్కున్నామండి. 31/12/2023కి ప్రాఫిట్ వచ్చి చేరింది. ఆ ప్రాఫిట్ ఎంత అంటే 20,000 రూపీస్. మొత్తం 1,40,000 రూపీస్ మనకేంటి అంటే మొత్తం టోటల్ క్యాపిటల్ లేదా క్లోజింగ్ క్యాపిటల్ అన్ని ఇచ్చేసాను నేను ఇప్పుడు మీకు. క్లోజింగ్ క్యాపిటల్ ఇది. సరే, ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు అంటే ఇన్ఫర్మేషన్ లో, ఇప్పుడు ఇది ఒక్కటి మిస్ అయింది అనుకుందాం మనం కాసేపు. ఇది ఒక్కటే లేదు, 20,000 అనేది తెలియదు మనకి, ఇచ్చిన పైలకి ఇలాగే ఉంది. ఇప్పుడు మనం కనుక్కోవడానికి ఏంటి ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాము అంటే క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్ అనొచ్చు. కానీ మధ్యలో ఈ అడిషనల్ క్యాపిటల్, ఈ డ్రాయింగ్స్ జరిగినాయి కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం దాని వలన ఏమైంది, ఈ క్లోజింగ్ క్యాపిటల్ అనేది రిఫ్లెక్ట్ అయింది ఈ రెండిటి వలన. అంటే ఏంటి, ప్రాఫిట్ ఒకటే కలిసి లేదు, ఇవి రెండిటి వలన కూడా మారింది. ఆ మార్పుని మనం ఏం చేయాలంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రాఫిట్ కనుక్కునేటప్పుడు మనం ప్రాఫిట్ కనుక్కునేటప్పుడు క్లోజింగ్ క్యాపిటల్ కి ఒకవేళ అడిషనల్ క్యాపిటల్ కనుక యాడ్ అయ్యుంటే, యాడ్ అవ్వడం వల్ల క్లోజింగ్ క్యాపిటల్ రిఫ్లెక్ట్ అయ్యింది కదండి అడిషనల్ క్యాపిటల్ కలవడం వల్ల. సో యాడ్ చేసిన దాన్ని లెస్ చేసేసుకో, మైనస్ అడిషనల్ క్యాపిటల్ ఏదైతే నువ్వు కలిపావో అది తీసేసేయి, అడిషనల్ క్యాపిటల్. ఓకే, అలాగే డ్రాయింగ్స్ ఉన్నాయి కదండి, డ్రాయింగ్స్, ఆ డ్రాయింగ్స్ మనం లెస్ చేయడం వలన క్లోజింగ్ క్యాపిటల్ అనేది చేంజ్ అయింది కదా. సో మళ్ళీ యాడ్ బ్యాక్ చేయి, ప్లస్ డ్రాయింగ్స్. ఓకే, క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ అడిషనల్ క్యాపిటల్ ప్లస్ డ్రాయింగ్స్. ఇది కనుక్కున్న తర్వాత వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో, ఓకే, దానిలో నుంచి మనము ఓపెనింగ్ క్యాపిటల్ ఉన్నది ఉందే అది తీసేస్తే, ఓపెనింగ్ క్యాపిటల్ ని తీసేస్తే వచ్చేదే మనకి ఏంటి అంటే ప్రాఫిట్. అది అది ఇవి రెండు ఏమి జరగకపోతే డైరెక్ట్ గా క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్ అంతే అయిపోయింది. క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్ వచ్చేదే ప్రాఫిట్. కానీ ఈ రెండు ఏవైతే జరిగినాయో దాని వలన క్యాపిటల్ చేంజ్ అయింది కాబట్టి మనం ఏదైతే యాడ్ చేసామో దాన్ని లెస్ చేయాలి, ఏవి మనం మైనస్ చేసామో వాటిని యాడ్ చేయాలి. ఇప్పుడు మనకు వచ్చేటప్పుడు ఆన్సర్ క్లోజింగ్ క్యాపిటల్ ప్లేస్ లో ఎంత అండి మనకు తెలిసిందిగా. మనకు ప్రాఫిట్ తెలియదు అనుకోండి, ఇదిగోండి క్లోజింగ్ క్యాపిటల్ 1,40,000. నెక్స్ట్ అడిషనల్ క్యాపిటల్ ఎంత ఉందండి, అడిషనల్ క్యాపిటల్ వచ్చేటప్పటికి 50,000 రూపీస్ కదా. కొంచెం ఇక్కడ రాద్దాం, అడిషనల్ క్యాపిటల్ 50,000 రూపీస్. ఇదిగోండి ఇది క్లోజింగ్ క్యాపిటల్, ఇది అడిషనల్ క్యాపిటల్. అడిషనల్ క్యాపిటల్ ఇదిగోండి 30,000 ఏంటి డ్రాయింగ్స్. ఇంతవరకు మనం యాడ్ చేసుకోండి. ఫస్ట్ 1,00,000 అడిషనల్ క్యాపిటల్, సారీ మనం అడిషనల్ క్యాపిటల్ లెస్ చేయమన్నాను కదండి. ఈ 50,000 తీసేస్తే 1,10,000 రూపీస్. డ్రాయింగ్స్ ఎంత? 30,000 డ్రాయింగ్స్. ఓకే, డ్రాయింగ్స్ ఏవైతే మనం లెస్ చేసుకున్నామో దీన్ని యాడ్ చేసుకుంటాము, దీన్ని మైనస్ చేసుకుంటాం. 1,40,000 రూపీస్, 1,40,000 రూపీస్ మనం రాసాము ఇక్కడ. క్లియర్? ఇదేంటి మనకి క్లోజింగ్ క్యాపిటల్ లో నుంచి మనం ఈ 5,000 రూపీస్ అడిషనల్ క్యాపిటల్ యాడ్ అవడం వల్ల ఇది పెరిగింది కాబట్టి దాన్ని లెస్ చేసి 1,10,000 ఇది తెచ్చాం. తర్వాత డ్రాయింగ్స్ మనం తీసేయడం వలన క్యాపిటల్ తగ్గింది కాబట్టి దాన్ని మళ్ళీ యాడ్ బ్యాక్ చేసి 30,000 చేసి 1,40,000కి వచ్చాం మనం. ఇప్పుడు మనకి ఎటువంటి రిఫ్లెక్షన్స్ లేకుండా మనం ఇప్పుడు క్లోజింగ్ క్యాపిటల్ తో రీచ్ అయ్యాం. దీనిలో నుంచి మనం ఓపెనింగ్ క్యాపిటల్ ఉంది కదండి, ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత అన్నారు? 1,10,000 రూపీస్. 1,00,000 ఏనా 1,10,000? 1 మినిట్, ఇక్కడ రైట్ అయినా మనం తీసేసింది 1,40,000 లో నుంచి సారీ మిస్టేక్ చేశాం కదా, 90,000 కదా లెస్ చేస్తే 90,000 రూపీస్. ఓకే, 1,20,000 రూపీస్. ఇక్కడ మనం డిడక్షన్ తప్పు చేసామండి, ఒకసారి చూసుకోండి. డిడక్షన్ 90,000 మనం రాంగ్ చేసాం, దాన్ని ఇప్పుడు మళ్ళీ రెక్టిఫై చేసుకుని కరెక్ట్ చేసాం. మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్ 1,00,000 కదా, నేను అంత క్లియర్ గా రాస్తాను చూసుకోండి ఒకసారి. ఓపెనింగ్ క్యాపిటల్ మనం లెస్ చేస్తే ఇదిగోండి
20,000 రూపీస్ ఏంటి అంటే ప్రాఫిట్. ఏం చేస్తున్నాం మనం చూడండి, మళ్ళీ క్లోజింగ్ క్యాపిటల్ 1,40,000 రూపీస్ తీసుకుని 50,000 రూపీస్ అడిషనల్ క్యాపిటల్ ఏదైతే రావడం వల్ల మనకి క్యాపిటల్ చేంజ్ అయిందో ఆ కలిపిన దాన్ని లెస్ చేసాము. లెస్ చేయగా వచ్చింది 90,000. మళ్ళీ డ్రాయింగ్స్ మనం తీసేసాము, తీయడం వల్ల క్యాపిటల్ తగ్గింది, సో రిఫ్లెక్ట్ అయింది. సో మళ్ళీ దాన్ని యాడ్ బ్యాక్ చేసాము, మొత్తం 1,20,000 రూపీస్కి వచ్చాము. అంటే ఏంటి, 1,20,000 రూపీస్ అయితే దాంట్లో ఏమి కలిసి ఉంది అంటే ప్రాఫిట్ కూడా కలిసి ఉంది. సో 1,00,000 రూపీస్ ఏమో ఓపెనింగ్ క్యాపిటల్, ఈ 1,20,000 రూపీస్ ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి క్యాపిటల్ తీసేస్తే 20,000 రూపీస్. దానిలో లోపల దీనిలో కలిసి ఉంది ఏంటి అంటే ఈ ప్రాఫిట్. అది అంటే రిఫ్లెక్ట్ అయినటువంటి అన్ని తీసేసి ఓన్లీ ప్రాఫిటే ఉంచుతాము. ఆ ప్రాఫిట్ ఎంతో మనం ఇలా మైనస్ చేస్తే తెలుస్తుంది. అదే మాదిరిగా ఇప్పుడు మనం దీన్ని చేయబోతున్నాం. చూడండి, ఇది క్లోజింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్, ఇది ఓపెనింగ్ క్యాపిటల్. మనకి డ్రాయింగ్స్ అండ్ అడిషనల్ క్యాపిటల్ లేకపోతే ఈ రెండిటి డిఫరెన్సే ప్రాఫిట్. కానీ మనకి ఒక 2 ఐటమ్స్ ఇచ్చారు, అవి ఏంటి అంటే 14,000 డ్రాయింగ్స్, 8,000 అడిషనల్ క్యాపిటల్. ఈ రెండిటి వలన మన క్లోజింగ్ క్యాపిటల్ రిఫ్లెక్ట్ అయ్యింది. రైట్, సో మనం స్టార్ట్ చేద్దామండి. క్లోజింగ్ క్యాపిటల్ తీసుకో. క్లోజింగ్ క్యాపిటల్ యాజ్ ఆన్ 31st 3/20/22 1,40,000 సారీ కాదు కదా, మన ఇందాక ఎగ్జాంపుల్ లెక్క కదా, 44,000 క్లోజింగ్ క్యాపిటల్ ఇక్కడే రాద్దాం. 44,000 రూపీస్. డ్రాయింగ్స్ లెస్ చేస్తున్నాం కదండి మనం, యాడ్. ఇప్పుడు యాడ్ చేసుకోండి, డ్రాయింగ్స్ 14,000 యాడ్ చేస్తే 58,000 లెస్ అడిషనల్ క్యాపిటల్ ఇంతకు ముందు మనం యాడ్ చేసాము. అడిషనల్ క్యాపిటల్ ని ఇప్పుడు తీసేసేయండి. అడిషనల్ క్యాపిటల్ 8,000 రూపీస్ లెస్ చేస్తే 50,000 రూపీస్ అండి. ఓకే, 50,000 రూపీస్. ఇప్పుడు లాస్ట్ కి లెస్ 38,000 లెస్ ఓపెనింగ్ క్యాపిటల్ యాజ్ ఆన్ 1st 4/20/21 ఎంతమా 38,000 రూపీస్. 38,000. సో మనకి ఏంటి అంటే 12,000 రూపీస్ వచ్చేటప్పటికి ఇది ప్రాఫిట్. ప్రాఫిట్ కనుక్కోమన్నారు కదా, అది ప్రాఫిట్. ఇంతే, క్లియర్. ఇలా చేసుకోవాలండి, క్లియర్ అంతే. ఇక్కడ నేను ఇచ్చాను కదా, దీని ప్రకారంగా మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇదంతా మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. మనకు ఇక్కడ వరకే సరిపోతుంది. ఇదండి సమ్, ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇదే చాలు, ఇంతవరకు మీకు అర్థం కావడానికి కింది ఇదంతా చెప్పాను నేను. క్లియర్? ఓకే, చూసుకోండి స్టూడెంట్స్. నేను ఏం చేస్తానంటే మొత్తం ప్రీవియస్ పేపర్స్ 2024 తీసుకుని చేస్తున్నాను ఇప్పుడు. అంటే ఒక్కొక్క సమ్ తీసుకుని చేస్తున్నాము. నేను నెక్స్ట్ క్లాస్ నుంచి ఏమనుకుంటున్నానంటే ఒకే పేపర్ అంటే ఒకే వీడియోలో ఇప్పుడు 2024 పేపర్ నుంచి ఒక కన్సైన్మెంట్ చాప్టర్ తీసుకుందాం అనుకుందాం మనం, 10 మార్క్స్. అంటే 2024లో కన్సైన్మెంట్ సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే వీడియోలో లెంగ్త్ అయినా సరే, అదే వీడియోలో 2023 పేపర్కి వెళ్తా కన్సైన్మెంట్, మళ్ళీ నెక్స్ట్ 2022 పేపర్ కన్సైన్మెంట్, తర్వాత 21 ఈ రకంగా చేసుకుంటా మనకు మొత్తం 6 ప్రీవియస్ పేపర్స్ నేను ఎన్నో చెప్దాం అనుకుని తీసానండి మొత్తం లిస్ట్. మొత్తం అంటే మనకి బైఫర్కేషన్ తర్వాత నుంచి ఉన్నవన్నీ కూడా నేను తీసాను. మన ఏపీ పేపర్స్ లైన్ గా ఒక్కొక్క వీడియోలో 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ మొత్తం. ఏది 2015 నుంచి 2016 సెకండ్ ఇయర్ కదా, 2016 నుంచి మనకి ఎన్ని సంవత్సరాల పేపర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేను 10 మార్క్స్. ఓకే, లైన్ గా 5 పేపర్లు కానీ 6 పేపర్లు కానీ ప్రీవియస్ మొత్తం ఒక వీడియో వచ్చేటట్టు. తర్వాత కన్సైన్మెంట్ చాయిస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఉంది కదా, నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, దానికి సంబంధించి మొత్తం ఒక వీడియో అయితే అయింది, ఒక 1 అవర్ అవని, లేదంటే ఇంకా అంతకన్నా మించినా సరే ఒక వీడియోలో చేస్తాను. తర్వాత 20 మార్క్స్ ప్రాబ్లం మనకి ఒకటే ఇస్తారు, చాయిస్ ఉండదు కదండి. పార్ట్నర్షిప్ అకౌంట్స్, అది అడ్మిషన్ కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు కదా.
సో మొత్తం ఆ ప్రీవియస్ పేపర్ అన్నీ కూడా లెంగ్తీ క్లాసే పడుతుందండి, ఒక 2 గంటల క్లాస్ అవ్వచ్చు, మొత్తం ఒకే దాంట్లో చేస్తానండి. అలాగే 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా. ఇలా చేయడం వలన చెప్తున్నా స్టూడెంట్స్, ఈ క్లాస్ మరి ఎవరికైతే రీచ్ అయ్యి ఎవరు వింటారు చెప్తున్నాను. మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఫుల్ మార్క్స్, ఓకే, ఎన్ని ఎన్ని వస్తాయండి మనకి అకౌంట్స్ పేపర్ కామర్స్ చేస్తే, మీరు కామర్స్ అది మీ బాధ్యత, మీరు చదువుకోండి, ఇంపార్టెంట్ లిస్ట్ తయారు చేసి ఇవ్వమని కామెంట్స్ లో చెప్తే కనుక నేను కరెక్ట్ డామ్ షూర్ క్వశ్చన్స్ నేను ప్రీవియస్ పేపర్ నుంచి తీసి నేను ఇస్తానండి. ఓకే, ఈ అకౌంట్స్ సెక్షన్ లో మాత్రం 50-50 అవుట్ ఆఫ్ 50 డెఫినెట్ గా తెప్పిస్తానండి. ఏది యావరేజ్ కావద్దు, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా సరే కరెక్ట్ గా ఫాలో అయితే నా క్లాసెస్ 50కి 50 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఓకే, లేదు మేడం మేము చదువుకోలేము, పాస్ మార్క్స్ చాలండి అనే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళైనా కానీ నో డౌట్ డ్యామ్ షూర్ గా పాస్ అవుతారు. ఫాలో అవ్వండి. రైట్, మీరు ఏదైనా ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టూడెంట్స్. మీ దగ్గరికి క్లాస్ రీచ్ అవ్వాలని నేను విష్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్.